నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. అలీ గారి స్టేట్మెంట్ విన్నారా మీరు? హ్మ్. హ్మ్. సో, ఇక నాకు రాజకీయాలు ఏమొద్దు, నేను సినిమాలు చేసుకుంటా. సో, ఆయన కూడా వ్యక్తిగతంగా ఎక్కడా కూడా టార్గెట్ చేయలా. అవ్ బట్ కానీ ఆయనకి బ్యాడ్ నేమే వచ్చింది. హ్మ్. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. హ్మ్. అప్పుడు ఆయన వైసీపీని వెనకేసుకొచ్చారనో లేకపోతే ఇంకోటో. అవ్ హ్మ్. కానీ అంత స్టేట్మెంట్ ఇచ్చినా జన సైనికుల్లో మాత్రం ఆయన మీద ఒక పాజిటివ్ అనేది క్రియేట్ కావట్లేదు. కావట్లేదు. అంటే దీంట్లో కొంతమంది ఉన్నారండి. సినీ పరిశ్రమ నుంచి వైఎస్ఆర్‌సీపీని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కోన వెంకట్ అని ఇట్లాంటి వాళ్ళు చాలామంది చేశారు. కానీ కొద్దిమంది మాత్రమే హైలైట్ అవ్వటం, వాళ్ళ పట్ల మాత్రమే ప్రజలు, అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి కారణం 3 పేర్లు మనం తీసుకోవచ్చు. ఒకటి మీరు చెప్పినటువంటి అలీ గారు, రెండోది పోసాని కృష్ణమూర్తి, మూడోది యాంకర్ శ్యామల గారు. ఎక్కువగా ట్రోల్ అయింది, జనాలు అభిమానులు ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేసింది వీళ్ళ మీదే. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద మనం చూడలేదు కదా. కారణం ఏంటంటే మొట్టమొదట అలీ గారిని తీసుకుందాం. అందరికీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ లేకపోతే ఫ్యాన్స్కి ఏంటంటే ఒక ఒపీనియను, పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు ఇద్దరు గురు శిష్యులు లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరిది విడదీయరాని బంధం అనేటువంటిది వాళ్ళకి ఓన్ చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ స్టేట్మెంట్స్ కూడా అలీ గారివి ప్రతి సందర్భంలోనూ ఆయన ఆకాశానికి ఎత్తేసేటట్టు మాట్లాడటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి తన ప్రతి సినిమాలో ఆలీ ఉండేటట్టుగా చూడటం అనేటువంటిది మనం చూసాం. చూసిన తర్వాత ఎవరైతే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు మీవాడు అని పవన్ కళ్యాణ్ని హేళన చేస్తున్నటువంటి పార్టీలోకి ఈ ఆలీ వెళ్ళి జాయిన్ అవ్వటం అనేటువంటిది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అదే ఇంకో నటుడు అంతకుముందు పృథ్వీ వెళ్ళి జాయిన్ అయ్యాడు. అతను కూడా పాపులర్ నటుడే, ఎవరు పెద్దగా పట్టించుకోలేదే, ట్రోల్ చేయలేదే. కానీ ఇంత దగ్గరగా ఉండి పవన్ కళ్యాణ్ గారు అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి అవతలకి వెళ్ళి పూర్తి స్థాయిలో విమర్శించలేదు, కానీ 2-3 సందర్భాల్లో కొంచెం సెటైరికల్గా మాట్లాడాడు. తర్వాత ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అంటున్నాడు. సో అది కూడా కొంతమందికి, ఎందుకంటే ఇది ఉంటుంది కదా, అది కూడా నచ్చట్లేదు. కాబట్టి ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ప్రతిసారి ఆయన పిలవటం, నీకు ఇదిగో ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను కాసేపు అంటాం, తర్వాత ఇంకేముంది రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చేసారంటే రమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలవటం, మళ్ళీ వెనక్కి వచ్చేయటం, ఇలాగా చాలా సందర్భాల్లో ఆయన గుంటూరు టికెట్, ఈస్ట్ టికెట్ అడగటం, ఇవన్నీ కూడా మనం చూసాం. చూసిన తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల మూలన రియలైజ్ అయ్యి నాకు రాజకీయాలు ఇంకా వద్దు, ఫుల్ స్టాప్ పెడుతున్నాను అన్నటువంటిది, అది దాని వ్యక్తిగత నిర్ణయం. మన అందరం ఆహ్వానించదగ్గ విషయం, ఎందుకంటే అతనికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ రాకపోవడానికి కారణం ఇది. నువ్వు ఏదో అయిపోదామని చెప్పేసి నీకు బాగా సన్నిహితుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసుకున్నావు. దూరం చేసుకోవటమే కాకుండా నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే నువ్వు ఖండించకుండా ఆ పార్టీలో ఉండటం అనేది ఆయనకు నచ్చలేదు. కాబట్టి అలీ గారిని వాళ్ళ జనాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి, ట్రోల్ చేయడానికి కారణం. తర్వాత ఏంటంటే రెండో వ్యక్తి పోసాని కృష్ణమూర్తి గారు. మరి ఆయన అన్ని పార్టీలకు వెళ్ళాడు, మనం చూసాం. ముందు ప్రజారాజ్యంలో పోటీ చేశారు, సారీ మన దీంట్లో చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం, దాంట్లో పోటీ చేశారు. తర్వాత వచ్చిన తర్వాత దీంట్లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పటికీ కూడా ఏంటంటే పరిధి దాటి, అంటే అలీ గారితో అసలు కంపేర్ చేయలేము ఏ రోజు పాపం, ఎందుకంటే ఏ మాటగా ఆయన 1-2 సందర్భాల్లో ఇందాక నేను సెటైరికల్ గా ఏదన్నా పార్టీ లైన్ లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారే కానీ వ్యక్తిగతంగా విమర్శించడం కానీ ఇది చాలా డిగ్నిఫైడ్ అవును దాంట్లో అనమాట. కానీ బరిదెగిచ్చి మరి ఈయన చేశారు. నోటికి ఎంత వస్తే అంత ఇంట్లో ఆడవాళ్ళని, తల్లుల్ని కూడా మాట్లాడినటువంటి పోసాని కృష్ణమూర్తి గారు ఇవాళ చాలామంది చెప్తున్నారు ఆయన బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి. ఎందుకంటే మీరు ఎంత ఫోర్స్ తోటి వెళ్ళారో, మీది కానటువంటి రోజున ఆ ఫోర్స్ డబుల్ ఫోర్స్ తోటి మీ మీదకి వస్తుంది. ఇది నేచర్స్ లా. అది మనం అర్థం చేసుకోకుండా ఎవరో మన అధినేత 25 ఏళ్ళు మనమే ఉంటాం కాబట్టి అని ఆయన చెప్పాడు కాబట్టి
ఇలాగే ఉంటుందని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఏంటంటే ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక మూడో వ్యక్తి శ్యామల గారు. ఒక ఆడమనిషి గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఇవాళ నేను ఏదో ఇంటర్వ్యూ చూశాను ఆవిడది. నేనేం చేశానో తెలియదు, నేను ఒక పార్టీకి మద్దతు ఇవ్వటం తప్ప, లేకపోతే నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా, నేను మాట్లాడుకోవటం నా భావ ప్రకటన అనేటువంటి తప్ప అని చెప్పి చాలా అమాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది. కానీ ఇవాళ ఇంత ట్రోల్ జరగడానికి కారణం ఏంటంటే ఆవిడ చెప్పిన ఒక కథ అందరికీ తెలుసు. అదే మెయిన్, అదే ముసలి తోడేలు గుంటనక్క. గుంటున్నాయి. అసలు నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు ముసలి తోడేలు అంటున్నది ఎవరిని? కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడైనటువంటి ఒక వ్యక్తిని, భారతదేశంలోనే ఇవాళ చెప్పాలంటే టాప్ 5 పొలిటీషియన్స్ తీసుకుంటే ఒకటిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని నీ స్థాయి మరిచి ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నేను ఉద్దేశించి అనలేదు, ఎవరిని కించపరచలేదు అనేటువంటిది తెలీదా? ఎవరు అనేటువంటిది ఎవరు అని ఆవిడ అడిగితే యాంకర్ కూడా అది అందరికీ తెలుసు కదా. అంటే తెలివిగా తప్పించుకుందామని, అంటే ప్రజలు అంత అమాయకులుగా కనపడుతున్నారా నీకు? ఇవాళ ఫోన్ చూపించి అన్ని కాల్స్ వస్తున్నాయి, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు ఇలా అలా అని చెప్పేసి అని బాధపడటం అంటే జరగబోయే కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. ఆవిడ కథ చెప్పటం కాదు, జనానికి మండింది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్పినటువంటి పద్ధతి మామూలుగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా చాలా దారుణమైనటువంటి ఇంపాక్ట్ చూపించింది. అందుకనే ఇవాళ ఇంకొక సంవత్సరం రోజుల తర్వాత కూడా బయటికి రావచ్చో రాకూడదో తెలియనటువంటి అంత ఆగ్రహం ఇందాక మనం అనుకున్న ఇద్దరికంటే కూడా ఈవిడ మీద ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. అందుకని మీరు పబ్లిక్ ఫిగర్స్, మిమ్మల్ని మీరు ఏమని క్లెయిమ్ చేసుకుంటున్నారు? వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు? జరిగినటువంటి అరాచకాలు ఏవీ తెలియవు మీకు, పోయిన ప్రాణాల గురించి మీకు తెలియదు. మీ అధినాయకుడిని ఏది చెప్తే అది బ్లైండ్గా నమ్మి ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిడితే ఇవాళ అధినాయకుడు పోయి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన కావాలంటే వెళ్ళి పులివెందులో కూర్చుంటాడు, అవసరమైతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు. మీ పరిస్థితి మళ్ళీ ఇంకో ప్రమాదకరమైన మాట ఏముంటుంది అంటే ఫ్యూచర్ ఏంటి అని అడిగితే ఫ్యూచరు తెలుసు కదా, పెద్ద హీరోలందరూ కూడా ఒక దీనికి సంబంధించిన వాళ్ళే, సో వాళ్ళు నన్ను ఎంతవరకు, మళ్ళీ అది కూడా బ్లేమింగ్. అదొక ప్రమాదకరమైన మాట. అంటే ఒక వర్గానికి చెందినటువంటి హీరోలు ఉంటే అందరూ పగబట్టేస్తారు. అసలు నువ్వు అలా ఎందుకు చేసావు? వాళ్ళందరికీ ఫేవరెట్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి ఎందుకు నువ్వు అంత అవమానకరంగా మాట్లాడావు? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. కాబట్టి ఈ కంపేర్ చేసిన 3 పేర్లలో అలీ గారు చాలా గౌరవప్రదంగా, ఆయన మీద ఏదైనా తాత్కాలికంగా ఉన్నా కానీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. స్వతహాగా టాలెంటెడ్ నటుడు కాబట్టి కాస్త పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పొరపాటు అయిపోయిందని ఇంటర్నల్గా ఒప్పుకున్న అతని కెరియర్కి కూడా వచ్చినటువంటి ఇదేం లేదు. బికాస్ హీఈస్ ఏ నైస్ యాక్టర్, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఒక సైడ్ తీసుకుంటే ఏం జరుగుతుందనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. తీసుకోండి, పర్వాలేదు, కానీ విమర్శలాగా చేస్తే ఇబ్బంది లేదు, జనాలు మర్చిపోతారు. అంటే పోసాని గారు పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారు ఇండస్ట్రీకి సంబంధించి, కాబట్టి ఆయనకు ప్రాబ్లం లేదు. ఆయన సిద్ధపడే నిర్ణయం తీసుకున్నారు. ఆయన ముందే చెప్పాడు, ఇక నన్ను ఎవరు పిలవకపోయినా పర్వాలేదు, నేను అంత కంఫర్టబుల్ గా నా భార్యకి పిల్లలకి ఏర్పాటు చేస్తాను. అవును, బట్ కానీ వీళ్ళిద్దరికి ఇంకా కెరియర్ ఉంది. ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న దీనికోసం మీరు మీ కెరియర్ని స్టేక్గా పెట్టారు అంటే ఏంటంటే అది ఫూలిష్నెస్. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని, ఇప్పుడు శ్యామల గారైనా నేను అనేది ఏంటంటే పొరపాటు అయిపోయింది, నేను ఆ రోజున ఆవేశంతో అన్నానని ఒక మాట అనేస్తే, ఇప్పుడు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడు, ఆ రోజున చాలా మాట్లాడిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఎలా జరిగిందో అది తీసుకున్నాడు. వెంటనే రియలైజ్ అయ్యాడు, ఏమనుకున్నాడు, ఇటు కెరియరు దెబ్బతింటా ఉంది, తర్వాత రాజకీయంగాను నేను సమాధి అయిపోయాను కాబట్టి అని వెంటనే ప్లేట్ మార్చేసేసి చేసిన తప్పు తెలుసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి అందరికీ తన పని తను చూసుకుంటూ ఉంటే మళ్ళీ కెరియర్ ఉజ్వలంగా ఉంది. తప్పు చేసినా కానీ దాన్ని సరిదిద్దుకోవటం అనేటువంటిది కూడా విఘ్నులు చేసేటువంటి పని. అలాంటి పని వీళ్ళు చేస్తే బాగుంటుంది.